ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లబోతున్నారు. ఆయన హుటాహుటిన సింగపూర్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డారు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసింది. దీంతో పర్యటన మధ్యలోనే ముగించుకొని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నేతలకు సూచించారు. అయితే పవన్ మాత్రం అరకు సమీపంలోని కురడి గ్రామం సందర్శిస్తాను అని, ఆ గ్రామ గిరిజనులకి నిన్న మాటిచ్చాను అని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తాను అని చెప్పారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ చిన్న కుమారుడికి గాయాలు అయ్యాయని తెలియడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లెజానోవాతో కలిసి సింగపూర్లో ఉన్నారు. తల్లి అన్నా లెజానోవా 2024లో సింగపూర్లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ చేశారు. దీంతో శంకర్ పవనోవిచ్ ను కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నారు. అయితే శంకర్ను స్కూల్కి పంపిస్తుండగా అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజానోవా ఎన్నికల సమయంలో ఏపీలో ఉన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత చదువు కోసం సింగపూర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ కూడా వచ్చి వెళ్లారని సమాచారం.